1975లో వచ్చిన షోలే ఇండియన్ సినిమాకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 40 ఏళ్ల తర్వాత బాహుబలి సినిమా వచ్చి ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది. ఆ తర్వాత హాలీవుడ్ వాళ్ళు మన ఇండియన్ సినిమాని సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టారు. RRR, KGF, పుష్ప ఇలా ఒకదాన్ని మించి ఇంకొకటి వస్తూ మన ఇండియన్ సినిమా సత్తాని చాటుతూ వచ్చాయి. అయితే మరి ఇప్పుడు మన ఇండియన్ సినిమాని ఇంకో కొత్త స్టేజ్ కి తీసుకెళ్లే విధంగా ఇంకో సినిమా రాబోతుంది. అదే కల్కి 2898 AD. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇంకా ఏమైనా లైక్ చేయకుండా మీ సపోర్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇంకా లైక్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. లెట్స్ వాచ్ ఇట్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి ఇది ఒక రిస్కీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మూవీని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంత హై బడ్జెట్ మూవీ అంటే తేడా కొడితే ఏమవుతుందో మనం ఆల్రెడీ చూసాం. కానీ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు మాత్రం ఈ మూవీ మీద చాలా శ్రద్ధ పెట్టారు. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే 2019 నుంచి ఈ సినిమా కోసం రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. నాగ్ అశ్విన్ గారు ఒక టాలెంటెడ్ డైరెక్టర్. ఆయన టాలెంట్ ఏంటో మహానటి మూవీ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. నాగ్ అశ్విన్ టాలెంట్ ని అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కామిక్ ఖాన్లు తెగ పొగిడారు. నాగ్ అశ్విన్ విజన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా రిలీజ్ అయిన బుజ్జి అండ్ భైరవ సిరీస్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. కానీ ఆడియన్స్ లో ఎక్కడో కొంచెం అన్సాటిస్ఫాక్షన్. ఎందుకంటే సలార్ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్ళకి ఆ సలార్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఉండే క్లాన్స్, క్యారెక్టర్స్, వాళ్ళ హిస్టరీ ఇవన్నీ 3 గంటల్లో ఎక్కించుకోవాలంటే కాస్త కష్టమే. సో సలార్ హిట్ అయినా కూడా ఎక్కడో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది అనేది చాలా మంది ఒపీనియన్. కల్కికి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఆడియన్స్ ముందే కల్కి ఎలా ఉండబోతుందో అనే ఐడియా కోసం కల్కి యూనివర్స్ ని ఒక సిరీస్ రూపంలో మనకి బుజ్జి అండ్ భైరవలో చూపించాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్వెల్ ని తీసుకోండి. వాళ్ళ మూవీస్ లో ఒక పార్ట్ రిలీజ్ అయ్యాక నెక్స్ట్ పార్ట్ మీద హైప్ పెరుగుతుంది. అండ్ మొదటి పార్ట్ చూసిన వాళ్ళకి రెండో పార్ట్ కి ఈజీగా కనెక్ట్ అయిపోతారు. సో ఆడియన్స్ ఇలా కనెక్ట్ అవ్వాలని అండ్ మూవీ మార్కెటింగ్ ఇలా జరగాలని ఈ సిరీస్ ని రిలీజ్ చేశాడు నాగ్ అశ్విన్. సో ఇలా నాగ్ అశ్విన్ ఐడియాలజీని ఉపయోగించి ఈ కల్కి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ మార్కెటింగ్ ని అమాంతం పెంచేస్తూ వచ్చారు. కల్కి ఇండియన్ సినిమాలో ఒక రిమార్కబుల్ మూవీ అయితే మాత్రం దానికి ఫస్ట్ రీజన్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారే. కామిక్ కాన్. లాస్ట్ ఇయర్ జులైలో కల్కి మూవీ టీమ్ కామిక్ కాన్ లో ఒక ఈవెంట్ ని హోస్ట్ చేసింది. కామిక్ కాన్ అనేది ప్రతి ఏడాది శాన్ డియాగోలో జరిగే కామిక్ బుక్ ఈవెంట్. బెస్ట్ కామిక్ బుక్స్, మార్వెల్ మూవీ ట్రైలర్స్, DC మూవీ ట్రైలర్స్ అండ్ ఫేమస్ గేమ్స్ అన్ని కూడా ఇక్కడే లాంచ్ అవుతూ ఉంటాయి. రానా గారి హెల్ప్ తోటి ఈ కామిక్ కాన్ లో ఈవెంట్ హోస్ట్ చేసిన కల్కి టీమ్ అప్పటి వరకు ప్రాజెక్ట్ K గా ఉన్న వర్కింగ్ టైటిల్ ని మార్చి కల్కి 2898 AD అనే అఫీషియల్ టైటిల్ ని రిలీజ్ చేసింది. అంతేకాదు కల్కి ఫస్ట్ గేమ్స్ ని కూడా ఇక్కడే లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్, కమల్ హాసన్, రానా, నాగ్ అశ్విన్ అటెండ్ అయ్యి ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యారు. ఇండియన్ సినిమా ఇప్పటి వరకు కామిక్ కాన్ కి వెళ్ళిందే లేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం కామిక్ కాన్ కి వెళ్లి కల్కి హిస్టరీని క్రియేట్ చేసింది. కల్కిని కామిక్ కాన్ కి తీసుకెళ్లడానికి మెయిన్ రీజన్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్. ఇంటర్నేషనల్ గా రిలీజ్ అవ్వబోతున్న సినిమాని మార్కెటింగ్ చేయాలంటే కామిక్ కాన్ కంటే బెస్ట్ ప్లేస్ మరొకటి ఉండదు. స్టార్ కాస్టింగ్. ప్రెజెంట్ ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ అయిన ప్రభాస్ గారు, ఇండియన్ మూవీ లెజెండ్ అయిన అమితాబ్ బచ్చన్ గారు, క్యారెక్టర్ ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేయగల యూనివర్సల్ హీరో ది గ్రేట్ కమల్ హాసన్ గారు, బాలీవుడ్ లో మోస్ట్ డిమాండింగ్ యాక్ట్రెస్ అయిన దీపికా పడుకోనే. ఇది కల్కి మెయిన్ క్యాస్ట్. వీళ్ళతో పాటు దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం గారు, పశుపతితో పాటు AI వెహికల్ వాయిస్ ఓవర్లో కీర్తి సురేష్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇంతమంది స్టార్స్, లెజెండ్స్ యాక్ట్ చేయడం వల్ల కల్కి సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. అంతేకాకుండా డిఫరెంట్ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ యాక్ట్ చేయడం వలన కమర్షియల్ గా కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కమల్ హాసన్ గారు ఇప్పటిదాకా చాలా రోల్స్ చేశారు. కానీ కమల్ హాసన్ గారు ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. అండ్ ఈ క్యారెక్టర్ గురించి కమల్ హాసన్ గారు నాగ్ అశ్విన్ గారిని అప్రిషియేట్ చేశారు. సో ఇక ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో మీరే మూవీలో చూడండి. ఆల్రెడీ ఉన్న స్టార్ క్యాస్ట్ కి తోడు హీరో నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి గారితో పాటు అల్లు అర్జున్ గారు కూడా ఈ సినిమాలో క్యామియో రోల్ చేయబోతున్నారు అని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఈ రూమర్స్ కానీ నిజమైతే ఇక థియేటర్స్ లో అమ్మోరు జాతరే. హిందూ స్క్రిప్చర్స్. ఇప్పటి వరకు మనకి సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి అండ్ టైమ్ ట్రావెల్ మూవీస్ కూడా వచ్చాయి. కానీ ఇప్పటి వరకు హిందూ స్క్రిప్చర్స్ ని బేస్ చేసుకొని సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఎప్పుడూ రాలేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు హిందూ స్క్రిప్చర్స్ కి సైన్స్ ఫిక్షన్ ని యాడ్ చేసి కల్కి మూవీని ప్రెజెంట్ చేయబోతున్నారు.
లార్డ్ విష్ణు యొక్క 10వ అవతారమైన కల్కి అవతారాన్ని బేస్ చేసుకుని టైం ట్రావెల్ ఇంకా డిస్టోపియన్ కాన్సెప్ట్స్ని హిందూ మిథాలజీలో మిక్స్ చేసి ఈ సినిమాని తీశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు టైం ట్రావెల్ అండ్ డిస్టోపియన్ ఫ్యూచర్ అంటే ఏ న్యూయార్క్లోనో ఏ లండన్లోనో స్టోరీ జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక డిస్టోపియన్ స్టోరీ ఇండియన్ లొకేషన్స్లో కనిపించబోతుంది. ఇక్కడ మిథాలజీ పార్ట్ ఇండియన్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తే సైన్స్ ఫిక్షన్ అండ్ టైం ట్రావెల్ పార్ట్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. బుజ్జి. కల్కిలో ప్రభాస్ కంపానియన్గా ఉండబోయే బుజ్జి గురించి మనం ఆల్రెడీ వినే ఉంటాం. బుజ్జి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కార్ అంటే విఎఫ్ఎక్స్ తోటి స్క్రీన్ మీదకి తీసుకొస్తారు అని చాలామంది అనుకొని ఉంటారు. కానీ ఇది నిజంగా ఒక కార్. కల్కి టీం వాళ్ళు మహీంద్రా ఇంకా జే మోటార్ సాయంతో ఈ కార్ని తయారు చేశారు. సాధ్యమైన వరకు ఈ కార్ని ఫ్యూచర్లో ఉండబోయే కార్ లాగానే తయారు చేశారు. చూడటానికి కొంచెం స్పేస్ క్రాఫ్ట్ అండ్ బగ్గీలాగా ఉండే ఈ కార్ వెయిట్ వచ్చేసరికి దాదాపు 6 టన్నులు. ఈ కార్ కోసం సిఐటి కంపెనీ స్పెషల్గా టైర్స్ని తయారు చేసింది. నార్మల్ టైర్లో రిమ్స్ వచ్చేసరికి 12 నుంచి 17 ఇంచుల వరకు ఉంటుంది. అయితే సీట్ తయారు చేసిన ఈ టైర్లో మాత్రం రిమ్స్ వచ్చేసరికి 34.5 ఇంచులు. బుజ్జి పొడవు వచ్చేసరికి 6075 మిల్లీమీటర్లు. పెడల్పు వచ్చేసరికి 3380 మిల్లీమీటర్లు. ఎత్తు వచ్చేసరికి 2186 మిల్లీమీటర్లు. ఈ కార్ని తయారు చేయడానికి ఇంజనీరింగ్లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేశాం అని మూవీ టీం చెప్పింది. ఈ కార్ని చూసి హీరో నాగ చైతన్య గారు కూడా షాక్ అయ్యారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే సినిమాలో ఈ కార్కి పవర్ ఇచ్చే ఏఐ క్యారెక్టర్ వాయిస్ ఓవర్ కీర్తి సురేష్ ఇవ్వటం. ఆల్రెడీ రిలీజ్ అయిన బుజ్జి అండ్ భైరవ సిరీస్లో కీర్తి సురేష్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ బాగా సెట్ అయ్యి ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేసింది. అండ్ సిల్వర్ స్క్రీన్ మీద ఈ కార్ వండర్స్ని క్రియేట్ చేయబోతుంది. గన్స్ అండ్ కాస్ట్యూమ్స్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా అన్నప్పుడు గన్లు ఆర్మర్లు ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే కల్కి కోసం నార్మల్ గన్లు కాకుండా కొత్త రకం గన్లను కాస్ట్యూమ్లను తయారు చేశారు. ఈ కొత్త రకం గన్లు చూడటానికి గన్నులాగానే ఉండవు, కానీ ఇవి గన్నులే. ఈ గన్నులని కల్కి టీమే స్క్రాప్ నుండి తయారు చేశారు. మార్కెటింగ్. కల్కి సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుండి అప్డేట్స్ పెద్దగా ఇవ్వలేదు. క్యాస్టింగ్లో ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా 600 కోట్ల భారీ బడ్జెట్ సినిమా గురించి జనాలకి తెలిసేలా చేయకపోతే ఆ సినిమా హిట్ అవ్వటం కష్టం. కల్కి మూవీ మార్కెటింగ్ లేట్గా మొదలుపెట్టినా కూడా లేటెస్ట్గా మొదలుపెట్టారు. స్క్రాచ్ సిరీస్ అంటూ యూట్యూబ్లో గన్ మేకింగ్ ఆఫ్ బుజ్జి, రీఇన్వెంటింగ్ ద వీల్, అసెంబ్లింగ్ ద రేడియర్స్ అంటూ వీడియోస్ని రిలీజ్ చేశారు. ఈ వీడియోస్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు కల్కి మూవీ మీద ఎక్స్పెక్టేషన్ చాలా పెంచేశాయి. ఆ తర్వాత ప్రభాస్తో జరిపిన బుజ్జి ఈవెంట్ ఫ్యాన్స్లో ఒక మాస్ హిస్టరీని క్రియేట్ చేసింది. అంతేకాదు కల్కి టీం బుజ్జి కార్తో ఇండియా మొత్తం టూర్ కూడా ప్లాన్ చేసిందంట. బిఎఫ్ఎక్స్. మిథాలజీ అండ్ సైఫై కలిసిన మూవీస్కి మెయిన్గా కావాల్సింది బిఎఫ్ఎక్స్ బాగోకపోతే ఏమవుతుందో మనందరం ఆల్రెడీ చూసాం. సో అందుకే కల్కి సినిమా కోసం 5 విఎఫ్ఎక్స్ కంపెనీస్ పనిచేస్తున్నాయి. దానిలో కంపెనీ పేరు డీనెగ్ లేదా డబల్ నెగిటివ్ అనేది ఇంగ్లాండ్కి చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ. వీళ్ళు హాలీవుడ్లో ఇంటర్స్టెల్లార్, గాడ్జిల్లా, కాంగ్ ది న్యూ ఎంపరర్, ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా, డ్యూన్ లాంటి చాలా హాలీవుడ్ సినిమాలకు విఎఫ్ఎక్స్ని అందించారు. వీళ్ళు విఎఫ్ఎక్స్ అందించిన ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, బ్లేడ్ రన్నర్, టెనెంట్, ఫస్ట్ మ్యాన్, డ్యూన్ సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో 7 ఆస్కార్స్ కూడా వచ్చాయి. 600 కోట్ల బడ్జెట్లో 230 కోట్ల బడ్జెట్ని ఓన్లీ విఎఫ్ఎక్స్కే ఖర్చు పెట్టారు. సో ఖచ్చితంగా కల్కి విఎఫ్ఎక్స్ ఆడియన్స్ని ఆకట్టుకోవడమే కాకుండా ఇంతకుముందు విఎఫ్ఎక్స్ వల్ల ప్రభాస్కి తగిలిన గాయాన్ని కూడా కల్కి దూరం చేయబోతుంది. అండ్ కల్కి మూవీకి ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కల్కి ఇంకొద్ది రోజులు రిలీజ్ కాబోతుంది. స్టార్ కాస్టింగ్, విజనరీ డైరెక్టర్, యూనిక్ కాన్సెప్ట్ ఇవి చాలు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి. అండ్ కల్కి ఒక పార్ట్ కాదు, ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా ఎక్స్పాండ్ అవ్వబోతుంది. అండ్ ఈ వీడియో గురించి అండ్ అలాగే కల్కి మూవీ గురించి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ప్రీవియస్లో చేసిన బయట రవి గారి వీడియోకి పెద్దగా రీచ్ రాలేదు, సో ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.